కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రసాద్ సూరి, ప్రముఖ తమిళ తెలుగు అనువాదకులు అభినయని భాస్కర్, ప్రముఖ రచయిత గోపిని కరుణాకర్, మేడి చైతన్య, గూర్ల వెంకటనారాయణ గారు వీరందరూ కూడా అలాంటి దశలలో స్త్రీకి రక్షణగా ఉండేటటువంటిది ఒక నోరు. ఇక్కడ నోరు కూడా లేకపోతే ఆయనకు రక్ష ఉండేటటువంటి పరిస్థితి. ఈయన చేసుకున్నప్పుడు ఆమెకు నోరు కూడా లేకపోతే చేసుకుని బతికేటటువంటి అయితే నోరు వేసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి స్త్రీకి వచ్చింది. ఇది ఇట్లా మనం కథల్లో చాలా కథలు చూసినప్పుడు అలాంటి అది చెప్పడం కాక ఆధునికమంటే ఏంటంటే వాళ్ళకి అమితమైన ప్రేమ ఉందని చెప్పడం కోసం ఒక గాయకుడిని తీసుకొస్తారు. ఆ గాయకుడికి వీళ్ళ క్యారెక్టర్స్ తెలియదు. బిడ్డ ఏంటిది, కొడుకు ఏంటిది, పెద్ద కొడుకు ఏంటిది, చిన్న కొడుకు ఏంటిది అని తెలియదు. అలాంటి ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి పాట పాడితే ఆయన మధురంగానైతే పాడతాడు, కానీ సరిగ్గా చూడనటువంటి బిడ్డను, విజనరీ అయినటువంటి బిడ్డను లేకపోతే విజనరీ అయినటువంటి కొడుకును అద్భుతంగా పొగుడుతూ పాట పాడతాడు. ఎందుకు ఆ పాట అంతకుముందే రాయబడి ఉన్న పాట అందరికి పనికి వచ్చేటటువంటి విధంగా ఆడు రాసుకొచ్చినటువంటి పాట ఈ చనిపోయిన దగ్గర పాడితే ఊరంతా కూడా ముక్కు మీద వేలేసుకొని చూస్తే దగ్గర